శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడు అని ఎందుకంటారో తెలుసా? ఒకవైపు మీ సుఖం, మరోవైపు మీ విధి. ఏదెంచుకుంటారో? అయోధ్య యువరాజు రాముడికి సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది. పట్టాభిషేకానికే కొన్ని గంటల ముందు అంతా సిద్ధంగా ఉంది. కోసల దేశానికి రాజు ప్రజలందరి ఆరాధ్య దైవం కాబోతున్నాడు. కాని తండ్రి దశరథుడు ఇచ్చిన ఒక పాత మాట అడ్డొచ్చింది. సవతి తల్లి కైకేయి 2 కఠినమైన వరాలు కోరింది. ఈ వార్తతో అయోధ్య మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. నిజానికి రాముడు వద్దని చెప్పొచ్చు. అధికారం, ప్రజల మద్దతు అంతా తనవైపే. కాని ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తండ్రి మాటకే కట్టుబడ్డాడు. ఈ రాజ్యాధికారం, సుఖాలు ఏవీ నాకు వద్దు అని చెప్పేశాడు. అన్నీ వదిలేసి 14 ఏళ్ల కఠినమైన వనవాసానికి సిద్ధమయ్యాడు. ఆయన చేసిన ఈ త్యాగమే ఆయన్ని ఎప్పటికీ నిలబెట్టింది. మర్యాద పురుషోత్తముడు అంటే ధర్మాన్ని అన్నిటికన్నా గొప్పగా నిలిపిన ఉత్తమ పురుషుడు. గొప్పతనమనేది అధికారంతో రాదు, ధర్మాన్ని ఎంచుకోవడంతో వస్తుంది. అసలు గొప్పతనాన్ని నిర్వచించేది ఏది? పొందే అధికారమా లేక చేసే త్యాగమా?